ముందుకు వచ్చి జనసంఘ్ అనేటువంటి ఒక పార్టీని స్థాపించడం జరిగింది 1951లో. జనసంఘ్ మొట్టమొదటి వ్యవస్థాపకుడు ఈయనతో పాటు ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కూడా జనరల్ సెక్రటరీగా పార్టీని ప్రారంభించడం జరిగింది. మొదటి ఎలక్షన్లలో మరి 50 సీట్లు కూడా సాధించడం జరిగింది. అయితే మరి ఆనాటి జనసంఘ్ దీపం గుర్తు, ఇప్పుడు ఎల్ఐసికి ఉన్నటువంటి ఏదైతే దీపం గుర్తు ఉంటుందో ఆ దీపం గుర్తు అనేది భారతీయ ఆ రోజు ఉన్నటువంటి జనసంఘ్ యొక్క ఎన్నికల చిహ్నం. అయితే అది ఏమైంది, ఎక్కడ పోయింది అనేటువంటి విషయాన్ని మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎక్కడ పోయింది మరి జనసంఘ్ అనేటువంటి పార్టీ మళ్ళీ లేదు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆమె ఎమర్జెన్సీ విధించి దేశంలో అరాచకం మొదలైనప్పుడు అన్ని ప్రతిపక్షాల పార్టీలు కలిసి ఒక పార్టీని పెట్టింది. ఏం పార్టీ అది? జనతా పార్టీని పెట్టి నాగరిపట్టిన రైతు గుర్తు అనేటువంటిది చాలా మంది కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నాగరిపట్టిన రైతు గుర్తు పేరు మీద ఆ రోజు అన్ని పార్టీలు కలిసి